కథ, కవిత, కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం శ్రీ చాగంటి ప్రసాద్ గారు రచించిన రాములోరి పెళ్ళి అనే కథను విందాం. మన గ్రామసీమలు ప్రేమ, ఆప్యాయత, నిజాయితీలకు పెట్టింది పేరు. అయితే ఏమాత్రం తేడా వచ్చినా పరిస్థితి మరోలా ఉంటుంది. మొత్తం తారుమారైపోతుంది. ఎవ్వరినీ లెక్క చేయరు. చివరకు భగవంతుడిని కూడా. మరి శ్రీ చాగంటి ప్రసాద్ గారు ఈ విషయంపై ఒక చక్కటి కథను రచించారు. మరి ఆ కథ ఏమిటో విందామా? రాములోరి పెళ్ళి కథ రచన శ్రీ చాగంటి ప్రసాద్ గారు. కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో బస్సు దిగిన సుబ్రహ్మణ్యం కొత్తగా వచ్చిన టీచర్ ఉద్యోగంలో గోదావరి ఒడ్డున తన ఊరిలోనే ఉన్న స్కూల్లో జాయిన్ అవ్వడానికి మరో బస్సు మారి బయలుదేరాడు. తన ఊరి గురించి తలుచుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. ఇంతకాలం సిటీలో ఉండి ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం చేసినా తనకి తృప్తినివ్వలేదు. ఆఖరికి నాన్నగారు బీఈడీ చేయరా, హాయిగా పిల్లలకు పాఠాలు చెప్పొచ్చు, ఏ టెన్షన్స్ ఉండవు అని సలహా ఇవ్వగా అది పూర్తి చేశాడు. విచిత్రంగా తనకి తను పుట్టిన ఊళ్ళోనూ ఉద్యోగం రావడం ఆశ్చర్యం, ఆనందం కలిగించాయి. తను జాగ్రత్తగా జీతంలో నిల్వ చేసిన డబ్బుతో నాన్నకి చెల్లి పెళ్లి ఖర్చులో కూడా సాయం చేయవచ్చు అని ఆలోచనలో ఉండగా పక్కన కూర్చున్న ఆసామి సుబ్రహ్మణ్యంతో, సారు, శ్రీరామనవమి ఎప్పుడొచ్చిందండి అని అడిగాడు. సోమవారం అండి అని చెప్పిన సుబ్బుకి తన ఊరిలోని రామాలయం, అక్కడ చాలా ఏళ్ల క్రితం జరిగిన సంఘటన సినిమా రీల్లా గుర్తుకొచ్చి ఆ ఆలోచనలో మునిగిపోయాడు. అది గోదావరి పాయ, పక్కనే చిన్న ఊరు. కాని అక్కడ ఉన్న 100 గడపల్లో బాగా సంపద కలిగిన వాళ్లు 30 వంతు ఉంటారు. అందరికీ భూములు, ఇళ్ళు, BMW లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. కరెంటు పోతే జనరేటర్లున్నాయి, ఏసీలున్నాయి. చేపల చెరువుల్లోనూ, ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ తల మునిగే వ్యవహారాలున్నాయి. పండగ కాలక్షేపం కోసం కోడిపందాలున్నాయి. అలాగే ఊరి నడిబొడ్డులో రాములోరి గుడి కూడా ఉంది. గుడిమీద పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పొగ చూరినట్టు మసిబారి శిథిలావస్థలో ఉన్న గుడిమీద ప్రాంగణంలోనూ పక్షులు గూళ్లు కట్టాయి. సరియైన దీపం, ధూపం, నైవేద్యం కూడా మృగ్యమైనా స్వామి చిరునవ్వు మాత్రం చెరగలేదు. అమ్మ మోము మీద కూడా ప్రశాంతత ఈషణ్మాత్రం కూడా చెక్కు చెదరలేదు. ఈ స్థితికి కారణం తెలియాలంటే మళ్లీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఆ ఊరిలో రామరాజుగారు, సూరపరాజుగారు పెద్ద మోతుబరులు. ఒకప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో పోటాపోటీగా ఉండేవారు. ఒకరు ఒకసారి నెగ్గితే మరొకరు మరోసారి గెలిచేవారు. ఇద్దరి పోటీ అన్నింటిలోనూ ప్రస్ఫుటంగా కనపడేది. పండగ సంబరాల్లో అయితే మరీనూ. జనం కూడా 2 వర్గాలు. ఓట్ల కోసం రామాలయం దీపాల ముందు ప్రజల చేత ప్రమాణాలు చేయించే దుష్ట సంస్కృతి కూడా ఉండేది. ఇలా వర్గపోలాటంలో జనం నలిగిపోయేవారు. ఎవరో పుణ్యాత్ములు, కొంతమంది పెద్దలు ఇద్దరికీ సర్ది చెప్పి, మీరిద్దరూ గట్టివాళ్లే, మీలో మీరు పోటీ కన్నా చక్కగా మీకు ఏకైక సంతానమైన అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి చేసుకోండని ఇద్దరికీ సలహా ఇస్తే వాళ్లకు నచ్చి మెచ్చి వియ్యంకులయ్యారు. ఇహ సంబరమే సంబరం. అంగరంగ వైభోగంగా రామరాజుగారి అబ్బాయికి, సూరపరాజుగారి అమ్మాయికి పెళ్లి జరిగింది. అలాగే ప్రతి శ్రీరామనవమికి కూడా రాములోరి పెళ్లికి వియ్యంకులిద్దరూ దగ్గరుండి మహావైభవంగా జరిపించేవారు. ఇద్దరి పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కాలం అలాగే ఉన్నా మారుతున్న మనుషుల మనస్సుల ప్రభావం వల్ల కాలం మారిపోయిందని కాలానికి పాపం అంటగడతాం. కాని మారింది మనుష్యులే. కాలానుగతంగా మనుషుల్లాగానే గోదావరి పాయ కూడా చిక్కి శల్యమవుతుంది. కాని తన గమనం తనదే. చదువున్నా ఈగోల వల్ల ఇద్దరి పిల్లలు విడాకుల వరకు వెళ్లారు. ఎందరూ సర్ది చెప్పినా వినలేదు. కొన్ని ఇతర సంఘటనలు కూడా ఆజ్యం పోయడమే కారణం. ఇద్దరి వియ్యంకుల మధ్య మనస్పర్ధలొచ్చాయి. ఏ గడ్డీ వేయకపోయినా ఇద్దరి మధ్య ద్వేషాగ్ని మరింత భగ్గుమంటుంది. కక్షలు మరింత పెరిగాయి. ఊరు 2గా చీలిపోయింది. ఒకళ్ల మీద ఒకళ్ళు నీ తప్పంటే నీ తప్పని పోట్లాటలతో మాటా మంతి బంద్. అలాగే ఏ పాపం ఎరుగని దేవాలయం కూడా సంరక్షణ లేనిదయింది. దేవాలయాన్ని అలా ఉంచడం మహాపాపమని కొందరు పెద్దలు చెప్పినా అందరికీ అహం అడ్డొచ్చింది. పెత్తనం పోతుందని ససేమిరా వీలుగాదన్నారు. చైత్రమాసం, వసంత నవరాత్రులు. శుక్లపక్ష చంద్రుడు దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు.
శ్రీరామనవమి దగ్గర పడుతుంది. ఒకరోజు ఆ ఊరిలో కలకలం మొదలైంది. ఆ ఊరిలోకి తిరునామాలతో దబ్బపండు ఛాయ కలిగి కాషాయ దుస్తులు ధరించిన దృఢకాయుడైన ఒక అపరిచితుడు తాత్యాడుతూ కనిపించాడు. అతను రావడమే రామాలయంపైకి ఒక్క ఉదుటున ఎక్కి దానిమీద పెరిగిన పిచ్చి మొక్కలు గడ్డి పీకేశాడు. నూతిలో నీళ్లు తోడి శుభ్రంగా గుడి వరండా మెట్లు కడిగాడు. ఈ కొంతమంది జనం ఏయ్ ఎవరు నువ్వు, ఏంటి, ఏం చేస్తున్నావు, నీ పేరేంటి అని అడిగినా సమాధానం రాలేదు. ఇంతలో సంగతి తెలిసిన రామరాజు గారి మనుషులు, ఓయ్ సన్యాసి, ఎవరు నువ్వు, నీ పేరేంటి, గూడిలోంచి బయటికిరా అని వాళ్ళు మరింత గట్టిగా అరిచారు. ఈలోగా సూరపరాజు మనుషులు చేరారక్కడికి. అందరూ అక్కడ మాత్రం సఖ్యత వహించారు. మూకుమ్మడిగా విరుచుకుపడి గదమాయిస్తే అతడు ఒక్కసారిగా తల తిప్పి తీక్షణంగా చూశాడు. ఆ తీక్షణతకి జనం భయపడి వెనక్కి తగ్గారు. అతని కళ్లలోని మెరుపుల కాంతి జనం గుండెల్లోంచి దూసుకుపోయింది. ఇంతలో పార్ట్ టైం గుడి పూజారిగా ఉండే ఆచార్యగారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన, స్వామి, తమరి పేరేంటి అనగానే అతను గుడి వదిలి, సీతమ్మ ఒడి వదిలి, రాముని నీడను వీడి, నీకు నా పేరేలా ఆచారి అని హుంకరించాడు. అతని హుంకరింపు పర్జన్యంలా ఉంది. స్వామి, రోజూ దీపం పెడుతున్నాను, ఏం చేయను, నేను అశక్తుణ్ణి అని విన్నవించుకోబోతే నిరసనగా మొహం తిప్పుకొని, కొడగట్టిన దీపానికా నువ్వు జీవం పోసేది, అఖండ జ్యోతి వెలగాలి స్వామి ముంగిట్లో. రాముడంటే ఎవరనుకున్నావు? మనలోని రావణుడిని హతమార్చేవాడు, మనిషిగా పుట్టిన దేవుడు, మనమెలా ధర్మాన్ని నమ్ముకోవాలో నేర్పించినవాడు. ఇచ్చిన మాట కోసం కారాడోలకెగినాడు. ఇంత కష్టాలు అప్పుడు కూడా పడలేదేమో. ఊరి మధ్య దేవాలయానికి ఇదాగతి. మీరు చేసిన పాపాలకి మీరు అనుభవిస్తుంటే దానికి దేవుడా బాధ్యుడు? మన సీతమ్మకి ఇంత కష్టమా అని శరపరంపలు కురిపించాడు. దిగ్భ్రాంతి చెందిన ఆచార్యగారు నీళ్లు నములుతూ, ఊరి పెద్దలు అని నసుగుతుంటే, ఎవరు పెద్ద? దేవుడికన్నా పెద్దవారా? ఏరి నా రాముడి ముందుకు రమ్మను అని కళ్ల నుండి విస్ఫులింగాలు కురిపించాడు. జనం బెంబేలెత్తి దండం పెడుతూ గుడి ప్రాంగణంలోకి అడుగుపెట్టబోతే గట్టిగా అరిచి, నిలబడండక్కడ అని గదమాయించి గుడి కటకటాల్లోంచి చూస్తూ, అయ్యో రామా, ఎంత కష్టం వచ్చిందయ్యా అంటూ ఆచారి, స్వామి హారాలు, అమ్మవారి చింతాకు పతకాలు ఏవి అనగానే అవి గొడవల్లో పడ్డాయి అని చెప్పబోతుండగా, కనీసం పూలైనా లేవే అని మహోదగ్రుడవుతుంటే రామరాజు సూరపరాజు వచ్చి, ఏంటంట గొడవ అని అడగబోతుండగా ఆయన రూపం చూసి ఇద్దరికీ మాట గొంతులోనే ఉండిపోయింది. ఆయన ముఖకవళికలు చూసి అప్రయత్నంగా చేతులు జోడించారు. నిశ్చేష్టులై శిలావిగ్రహాల్లా ఉండిపోయారు. నోట మాట రాలేదు. కరుడు కట్టుకున్న అహంకారం, గూడు కట్టుకున్న అజ్ఞానం ఆ వర్చస్సు చూడగానే కరిగిపోయాయి. స్వామీ అంటూ కాళ్లమీద పడ్డారిద్దరు. వాళ్లను కన్నెత్తైనా చూడకుండా మహాపరాధం చేస్తున్నారు మీరిద్దరూ. రేపటికల్లా ఈ దేవాలయం రూపు మారాలి, పూర్వపు వైభవం రావాలి. మీరు ఓట్ల కోసం ప్రజల చేత చేయిస్తున్న దొంగ ప్రమాణాల వల్ల రాముడు బాధపడ్డాడు. ఆయన బాధ మీ కుటుంబాలకి చేటు చేస్తుంది, తస్మాత్ జాగ్రత్త అనగానే ఇంకా మిగిలి ఉన్న ద్వేషం కూడా కరిగి నీరై కనువిప్పు కలిగింది ఇద్దరికి. ఆ యోగి జై శ్రీరామ్ అంటూ అక్కడి నుంచి వడివడిగా పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయి ఊరి పొరిమేరల్లో గోదావరి పాయ పక్కన ఉన్న మర్రి చెట్టు నీడన పద్మాసనంలో కూర్చొని ధ్యానంలో మునిగిపోయాడు. వెంటనే తేరుకున్న ఇద్దరూ పెద్ద మనుషులు స్వయంగా రామాలయం శుభ్రం చేసి రంగవల్లులు దిద్దించి చలువ పందిళ్లు వేయించి రాములవారిని, సీతమ్మవారిని, పరివారాన్ని బంగారు హారాలు, పచ్చల పతకాలు, చింతాకు పతకాలతో అలంకరించి ఇద్దరూ స్నేహపూర్వకంగా శుక్లపక్ష నవమి తిథినాడు పునర్వసు నక్షత్రం పొడిచిన రోజున ఇద్దరూ సతీసమేతంగా పీటల మీద కూర్చొని అపరిచితుడి ఆధ్వర్యంలో పండితుల వేదమంత్రాల మధ్య ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచ ఏనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగ ఛాయా ఇవ అనుగతా సదా అనే మంత్రాన్ని వినిపిస్తూ దాని అర్థం వివరిస్తూ, రామా, ఈమె ఎవరో కాదు, ఇయం సీత, ఈమె సీత, మమ సుత, నా కూతురు. నీవు ఏ ధర్మస్థాపన నిమిత్తం మానవజన్మ తీసుకున్నావో
ఆ ధర్మస్థాపనలో నీకు సహకరించడానికే ఈమె అవతరించింది. నీవిప్పుడు ఈమెను నీ ధర్మపత్నిగా స్వీకరించు. నీ ధర్మాచరణలో నీ నీడవలే అనుసరిస్తుంది అని జనకమహారాజు చెప్పినట్లుగానే సుముహూర్తానికి శ్రీరామచంద్రుడికి సీతామాతకి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. కర్తలు తామై అమ్మవారికి అయ్యవారికి ముత్యాలు కలిపిన తలంబ్రాలు పోయించారు. అన్ని తంతులు అయ్యాక తలంబ్రాలు కళ్ళకద్దుకొని శిరస్సు మీద చల్లుకొని అపరాధం క్షమించమని పొర్లి దండాలు పెట్టారిద్దరూ. జనమందరికీ ముత్యాలు పంచిపెట్టారు. అందరూ సంబరపడ్డారు. సీతారాములు కూడా క్షమించేశాం అన్నట్లు సూచనగా చిన్న చిరుజల్లు ఆకాశం నుంచి పడింది. మిరియాలు బెల్లం వేసి ఘుమఘుమలాడే పానకం, వడపప్పు, మంచి మంచి ఫలాలు స్వామికి నైవేద్యం పెట్టి ప్రసాద వితరణతో పాటుగా బూరెలు, పులిహోర, భక్ష్యాలు, భోజ్యాలతో అన్నదానాన్ని కూడా జరిపించారు. మంగళ వాయిద్యాలు మిన్నుముట్టాయి. డప్పులు, భజనలతో ఊరి సంబరం అంబరమంటింది. అది పూర్తయిన వెంటనే అమెరికా నుంచి ఇద్దరికీ ఫోన్లొచ్చాయి. నాన్నా, మేమిద్దరం విడాకుల ఆలోచన విరమించుకున్నాం. ఇద్దరం ఒకరిని వదిలి ఒకరు ఉండలేమని తెలిసింది అంటూ ఇద్దరి బియ్యంకులు ఆనందం పట్టలేక కౌగలించుకున్నారు. దేవుడి ముందు మోకరిల్లి కంట నీరు పెట్టుకొని, రామా, మేమెంత పాపాత్ములమయ్యా! ఇక్కడ మేం చేయించిన దొంగ ప్రమాణం మా పిల్లల పెళ్లినాటి ప్రమాణానికి చెడు తీసుకొచ్చింది. అయినా మా మీద నీకున్న ప్రేమ వాత్సల్యంతో మమ్మల్ని క్షమించేసి కాపాడావు అంటూ మళ్లీ పొర్లి దండాలు పెట్టారు. ఊరంతా అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. అపరిచితుల్ని కలిసి ఇంటికి తీసుకొచ్చి పూజించుకుందామనే ఉద్దేశంతో పెద్దలిద్దరూ ఊరి పొలమేరకు పరిగెత్తారు. అతడెక్కడా కనపడలేదు. అక్కడ ఒక 4 ఏళ్ల పిల్లాడున్నాడు. ఒరే సుబ్బూ, ఇక్కడ ఒక ఆయన చెట్టు కింద కూర్చొని ఉంటాడు గదా, ఆయన ఏడి అని అడిగితే, ఎవరు, సీతారాముడా? ఎప్పుడో అటెళ్ళిపోయాడుగా అంటూ గోదావరి పాయ పక్కన ఉన్న అరటి తోట వైపు చూపించారు. సాయం సంధ్య నారింజ కెంజాయి రంగు పులుముకొని కిందకు దిగుతున్న సూర్యభగవానుడు కనిపించాడు వాళ్లకి. గుడిలో రామచంద్రాయ జనకరాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కౌసలేంద్రాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం పుండరీకాక్షాయ రామచంద్రాననాయ అండజాతవాహనాయ అతులమంగళం విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ సుముఖచిత్తకామితాయ శుభగమంగళం రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం అంటూ ఉత్తర నీరాజనమిస్తున్నారు. సీతారాంపురం అని బస్ కండక్టర్ అరచిన అరుపుకి ఆలోచనలోంచి బయటపడి సూట్ కేసుతో దిగాడు సుబ్బు తన ఊరిలోకి. స్వస్తి. చివరికి శ్రీరామచంద్రుడి కళ్యాణంతో ముగిసిన కథ విన్నారు గదా. కథ విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.